భారత క్రికెట్ జట్టు వరుస టూర్లతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం జింబాబ్వే టూర్ లో ఉన్న మన జట్టు ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కు కెప్టెన్ ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జింబాబ్వే టూర్ లో ఉన్న భారత జట్టు అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఆ టూర్ లో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఆగస్టులో 3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్లు ఆడనుంది. అయితే ఈ టూర్ కి ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నారని వార్తలు వస్తున్నాయి. వారే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ కోహ్లీ ఇప్పటికే టీ20లకు గుడ్ బై చెప్పారు. శ్రీలంక వన్డే సిరీస్ కి కూడా తమకు విశ్రాంతి కావాలని ఆ ఇద్దరితో పాటు బుమ్రా కూడా కోరాడు. బీసీసీఐ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. శ్రీలంక జట్టుతో ఆగస్టులో జరగబోయే వన్డే సిరీస్ కు రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాబోయే షెడ్యూల్ ని దృష్టిలో ఉంచుకొని వారికి రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ముగ్గురు తిరిగి సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ లో తిరిగి చేరతారని పేర్కొన్నారు. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు మొత్తం 10 టెస్ట్ మ్యాచ్ల్లో ఉండనున్నాయని, ఆ 10ంటిలోనూ వారిద్దరూ ఉంటారని స్పష్టం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఉంటుందని, వన్డే ప్రాక్టీస్ కి ఆ 3 మ్యాచ్లు ఆ ఇద్దరికి సరిపోతాయని వెల్లడించారు. కాగా కొంతకాలం విరామం లేకుండా రెగ్యులర్ గా మ్యాచ్లు ఆడుతూ ఉండటం వల్లే తమకు విశ్రాంతి కావాలని ఆ ముగ్గురు అడిగినట్లు తెలిసిందే. ఇంతవరకు బానే ఉంది కానీ శ్రీలంక టూర్ కు వెళ్లే భారత జట్టుకి కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే కెప్టెన్సీ రేసులో ఉన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ సమయంలో అతడే వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. గతంలో రోహిత్ లేని టైంలోనూ భారత జట్టుని సమర్థవంతంగా నడిపించారు. కాబట్టి హార్దిక్ కే నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అతను కాకపోతే కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.